సంత ఎట్లుంది ఈరోజు? రేట్లు బాగానే ఉన్నాయి. 10 ఇస్తుంది అంటారు కానీ 1,10,000 1,20,000 అంటారు కానీ అది ఇచ్చేది ఏందో తీయేది ఏందో మనకైతే సో ఎట్లుంది మరి మార్కెట్ ఈరోజు ఏ విధంగా ఉన్నది? ధరలు బాగానే ఉన్నాయి. హాయ్ హలో మిత్రమా, నేను మీ శ్రేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే నవాపేట పశువుల సంత. ఎక్కడంటే ఇది వచ్చేసి జనగాం జిల్లాకు చెందినటువంటి నవాపేట అండి. సో ప్రజెంట్ ఈ జనగాం నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో సూర్యాపేట జనగాం హైవేలో ఉంటుందండి. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా పశువుల సంత జరుగుతుంది. ఇక్కడ బఫెలోసే కానీ ఆవులే కానీ జెర్సీ ఆవులే కానీ నాగలు నడిచే ఎద్దులే కానీ ఇట్లా చాలా రకాలుగా రావడం జరుగుతుంది. రైతన్న గారు ఇక్కడ ఒకటి జెర్సీ దూడని తీసుకోవడం జరిగింది. ఒకసారి ఎంత రేటు పడిందో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఇంకా ముందు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది స్టేషన్ తిమ్మంపేట స్టేషన్ కనుపూర. ఎట్లా ఈ మార్కెట్కి ఇంత ముందుకు వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా మీరు? ఇంత ముందు కూడా వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉన్నదండి? ఇక చల్లగానే ఉన్నది. అంటే వర్షం పడ్డది కదా, కొంచెం అట్లెట్లు చల్లగా ఉంది. దాని ప్రకారం కూడా మార్కెట్ కూడా చల్లగానే పడ్డదని అన్నగారు చెప్తున్నారు. ఓకే అన్న, ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి దూడ మీరు కొనుగోలు చేశారా? చేశాను. ఎంత పడిందండి? రేట్ ఎంత చెప్పారు వాళ్ళు? 25,000 చెప్పింది. 25,000 చెప్పారా? మీకు ఎంతకు వచ్చిందండి? 20,000 వచ్చింది. 20,000 వచ్చిందా? ఓకే అండి. దీని తల్లి అనే దాని మదర్ ఎన్ని లీటర్ వరకు పాలు ఇచ్చేది ఉందని చెప్పారు? వాళ్ళు 12 లీటర్లు అని చెప్పారు. అంటే రోజుకి వచ్చేది 12 లీటర్లు అని చెప్పారా? సో ఓకే, మీరు అన్ని దీని కండిషన్కి ఇట్లా చెక్ చేసుకున్నారా అంతా? మొత్తం చెక్. సో మీరు ఒక్కరే వచ్చారా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో వచ్చారా? మేము ఒక్కళ్ళే వచ్చి తీసుకున్నాం వెళ్తున్నాం. సో అన్నగారు ఏమంటున్నారంటే మీ మార్కెట్లో మీరు ఏమైనా కొనుగోలు చేసుకున్నారా, మీకు అనుభవం ఉన్న వ్యక్తులను కానీ రిఫర్ చేసుకోవడం కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కొంచెం నష్టపోకుండా ఉండే ఆస్కారం ఉంటుందని రైతన్న గారు మనకు సలహా ఇవ్వడం జరిగింది మిత్రమా. సో ఇక్కడ పెద్ద అయినా ఒక బర్రెని తీసుకున్నాడు. ఎంత రేటు పడింది, ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద అయినా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? వడ్లకొండ జనగాం జిల్లా వస్తుందా? జనగాం జిల్లా. మీరు ఎట్లా మీకు బావి దగ్గర ఇంకా ఏమైనా బర్రెలు ఉన్నాయా? ఏమన్నా ఇంకా 2 ఉన్నాయా? సో ఓకే అండి. ఇప్పుడు ఎంత పడింది మరి ఈ బర్రె రేట్ వచ్చేసి? ఓకే పెద్ద 70,000 పడింది. ఎంత చెప్పారు వాళ్ళు? 80 చెప్పారా? సో ఓకే అండి. మరి ఎన్ని లీటర్ వరకు పాలు ఇస్తా అని చెప్పారు? 3 లీటర్ ఇస్తాను. 3 లీటర్ ఇస్తా అని చెప్పారా? అంటే పూటకు 3 రోజుకి వచ్చేసారు. ఇట్లా మరి బావి దగ్గర గడ్డి గిట్ల ఏమైనా వేసుకున్నారా, వేరే వరాల పండి కోసేసుడేనా? గడ్డి ఉన్నది, పొలం ఉన్నది, గడ్డి ఉన్నది. గడ్డి పెట్టా. గడ్డి పెట్టిరా? ఏం గడ్డి పెట్టారు? కోవ గడ్డి పెట్టిరా? ఎట్లా మీరు అది పాలిస్తుందా మరి? బావి దగ్గర ఉన్నది ఏమన్నా పాలు? ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు మీరు కొనుగోలు చేశారు కదా, ఎట్లా ఇంటికేనా బయట కేంద్రం పోద్దామనా? ఇంటికి అయితే ఇంటి దాకా మిగిలిన బయట. ఎట్లుంది మరి మీ దిక్కు పాల రేట్ ఏ విధంగా ఉంది బర్లేది? పాల రేట్ అంటే పాడొచ్చిన తీరుగా. ఫ్లాట్ ఎట్లా పడుతుంది? కేంద్రంలో ఎంత పడుతున్నది రేటు? కేంద్రంలో 4, 5 వస్తే 30, 40 పడుతుంది. 7 వస్తే 50, 60 పడుతుంది. మరి బయట ఏమన్నా ఆడికలు పోస్తున్నాయి ఇట్లా బయట రెగ్యులర్ కస్టమర్? రెగ్యులర్గా లీటరు 1/2 లీటరు పోస్తాం. 6 లీటర్ పోస్తారు. మరి మా బయట పోస్తే ఎంత పడుతుంది మరి రైతు కామన్గా? బయట పోతే లీటర్కి 80 రూపాయలు పడతాయి. 80 రూపాయలు టైం ఉందని చెప్పారు ఇది వినడానికి. 10 రోజులు 15 రోజులు పడుతుండొచ్చు. 10-15 మన దాని కడుపులో మనం ఏం చెప్పలేదు. అంతేలేండి. ఇక ఇట్లా మీరు ఒక్కరే వచ్చారా, ఎవరైనా వచ్చారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం ఈ ఫీల్డ్లో? పొరడప్పటి నుంచి వ్యవసాయం. గొర్రెలు 2 కాస్తా. గొర్రెలు బర్రెలు. 50-60 గొర్రెలు. సో చూసుకోవచ్చు, రైతుకి ఇంత రేట్ చెప్పారంటే తను మాత్రం 70,000 కొనుగోలు చేశారని చెప్పారు. సో కేంద్రం మనం కష్టపడే తత్వం మన దగ్గర ఉంటే కేంద్రంలో కన్నా బయట పోసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది, గిట్టుబాటు అయితే అని పెద్ద అయినా కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో ఎట్లుంది మరి మార్కెట్ ఈరోజు ఏ విధంగా ఉన్నది? ధరలు బాగానే ఉన్నాయా? కామన్ ఒక 10 లీటర్లు ఇచ్చే బర్రెకి అయితే ఎంత రేటు చెప్తున్నారు? అది 10 ఇస్తుంది అంటారు కానీ 1,10,000 1,20,000 అంటారు కానీ అది ఇచ్చేది ఏందో తీయేది ఏందో మనకైతే తెలియదు. అంతే. ఇక పాలకి ఎవరు గ్యారంటీ ఇవ్వలేము. కాకుంటే దానికి మనకు ఉన్నటువంటి కొద్దిపాటి అనుభవంతో ఎవరైనా తెలిసిన వాళ్ళతో మనం రిఫర్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. మార్కెట్ అయితే బాగానే రేట్లు ఉన్నాయని అన్నగారు మనకు తెలియజేశారు. సో మంచిది పెద్ద అన్నగారు. ఇక్కడ ఒకటి బర్రెని తీసుకోవడం జరిగింది. ఎంత రేటు పడింది అని ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? పటేల్గూడెం. ఇక్కడ జనగాం జిల్లానే వస్తుందా? జనగాం జిల్లా. ఎట్లా సంత ఎట్లుంది ఈరోజు? రేట్లు బాగానే ఉన్నాయి. ఈ బర్రెని మీరు కొనుగోలు చేశారండి? 68 కొన్నాం. ఎంత చెప్పారు వాళ్ళు? 90 చెప్పారు. 90,000 చెప్పారా? సో ఎన్ని లీటర్ వరకు పాలు ఇస్తున్నాను ఇప్పుడు? చూడు ఫస్ట్ మొదటి తట్టు ఉంది. ఎట్లా చూడికి ఇంక ఎన్ని రోజులు టైం ఉందన్న డెలివరీకి? ఇంకా 10 రోజులు. 10 రోజులు టైం ఉందన్నారా?
సో ఓకే అండి, ఎట్లున్నాయి బర్రెలు ఇప్పుడు ఆవులకు అనేది చాలా వరకు పాలకు ధర లేకపోవడం వల్ల చాలా బర్రెల రేటు పెరిగినాయని ఇంతకుముందుకు హుస్నాబాద్ మార్కెట్లో చాలామంది రైతులు చెప్పారు. మరి ఇక్కడ నవాపేట మార్కెట్లో ఏ విధంగా ఉంది? నవాపేట కూడా బాగానే ఉన్నది. ఎట్లా బర్రెల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? కామన్గా ఒక రోజుకి 10 లీటర్లు ఇచ్చే బర్రెలకి ఏ విధంగా ఉన్నాయి రేట్లు? 150,000 160,000 దాకా కావాలి. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఎట్లా మీకు డైరీ ఫామ్ ఉందా అండి? ఉన్నది. ఎట్లా ఆవులు ఉన్నాయా బర్రెలు ఉన్నాయా? ఆవులు ఉన్నాయి. ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయండి మామూలుగా? మాకు 10 గాలు ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లున్నాయి మరి? ఇప్పుడు పాల రేట్ లేదు కదా, ఏ విధంగా ఉన్నాయి మీకు? ఏ విధంగా అంటే చేసుకున్నప్పుడు అది ఆదుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మరి వేస్తారు ఈ రంగంలో? మేము 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుందా? సో ఎంత ఉంది మరి మార్కెట్లో మీకు రేట్ ఎంత పడుతుంది పాలకి? 32, 33. 32, 33. సో చూసుకోవచ్చు, అన్నగారు 10 ఆవులతో డైరీ ఫామ్ రన్ చేస్తున్నారంట. మార్కెట్లో మాత్రం పాలు వస్తే లీటర్కు 32, 33 రూపాయలు పడుతుందంట. ప్రజెంట్ ఈ బర్రెలను కూడా కొనుగోలు చేశారు. చూసుకోవచ్చు ఈ విధంగా ఉందని చెప్తున్నారు. అయితే ఈరోజు మార్కెట్లో కూడా కొంచెము మా ధరలు కూడా బాగానే ఉన్నాయని అన్నగారు మనకు తెలియజేయడం జరిగింది మిత్రమా. ఇప్పుడు బయట మీరు ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఎట్లున్నాయి దానా రేట్లే కానీ ఆవుల రేట్లే కానీ ఏ విధంగా ఉన్నాయి? దాని రేట్లు బాగా పెరిగినాయి. ఇప్పుడు పాల రేటు దిగింది, దానా బస్తాలకు ఎక్కువైంది. పాడి రైతు మాత్రం పాలు పోస్తే మాత్రం కేంద్రంలో లీటర్కు 32, 33 రూపాయలే పడుతుంది. చాలా వరకు నష్టపోతున్నాము. అది దానివల్ల మాకు దానా ఖర్చులే కానీ, మెయింటెనెన్స్ ఖర్చులే కానీ, లేబర్ ఖర్చులే కానీ, మెడిసిన్ ఖర్చులే కానీ ఈ విధంగా మెయింటెనెన్స్ వెళ్తలేనని ఇక్కడ ఉన్నటువంటి పాడి రైతు మాకు తెలియజేయడం జరిగింది మిత్రం. ఓకేనా? థ్యాంక్ యూ.